రేపే మే 31 ఆదివారము అధిక జ్యేష్ఠ పౌర్ణమి ఎంతో పవిత్రమైనటువంటి రోజు. 3 సంవత్సరాలకు ఒకసారి వచ్చేటటువంటి గొప్ప పర్వదినము. మనకు ప్రతి నెల కూడా పౌర్ణములు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. కానీ ఈ అధిక జ్యేష్ఠ పౌర్ణమి అనేది మనకు అధిక మాసంలో వచ్చేటటువంటి పవిత్రమైనటువంటి పర్వదినము. ఈ రోజున మీరు చేసేటటువంటి పూజలు కానీ, పరిహారాలు కానీ, ఉపవాసాలు కానీ, దాన ధర్మాలు కానీ సాక్షాత్తు ఆ విష్ణుమూర్తి లక్ష్మీదేవికి చెందుతాయి. వారి యొక్క అనుగ్రహం అనేది మనకు క్షణాల్లో కలుగుతుంది. కాబట్టి ఈ రోజును మీరు అస్సలు మిస్ చేసుకోవద్దు. దీనినే అధిక మాస పౌర్ణమి అని కూడా అంటారు. కార్తీక పౌర్ణమి తరువాత అంతటి విశిష్టత మనకు ఈ అధిక జ్యేష్ఠ పౌర్ణమికి మాత్రమే ఉంటుంది. దీనినే అత్యంత పవిత్రమైనటువంటి పురుషోత్తమ మాస పౌర్ణమి అని కూడా పిలుస్తూ ఉంటారన్నమాట. మరి ఇంతటి పవిత్రమైనటువంటి ఈ రోజున మనం చేసే పూజలు దైవానికి చెంది మన కష్టాలు వెంటనే కరిగిపోవాలంటే ఇంట్లో ఆడవాళ్ళు పొరపాటున కూడా ఈ కూరలను వండొద్దు, తినొద్దు. ఎందుకంటే ఇలాంటి ప్రత్యేకమైనటువంటి తిథుల్లో ఉండేటటువంటి కూరలు అనేవి మీరు ఎంతగానో భక్తితో శ్రద్ధతో చేసేటటువంటి పూజలను పరిహారాలను కూడా దైవానికి చెందకుండా చేస్తాయి. మనము ఎంతో ప్రేమతో భక్తి శ్రద్ధలతోటి కష్టపడి మనం చక్కగా పూజలు అనేవి చేసుకుంటా ఉంటాము. కానీ ఈ కూరగాయలు ఏంటంటే మీరు తెలిసి తెలియకుండా ఉండే కూరలు మన యొక్క కష్టానికి ఎలాంటి ప్రతిఫలం అనేవి లేకుండా చేసి మన కష్టాలను అంతే ఉంచుతాయి. అనారోగ్య సమస్యలను ఇంకా తెచ్చిపెడతాయి. అంటే అధికంగా బరువు పెరగటం కావచ్చు, మానసిక ఒత్తిడి, అలాగే సరిగ్గా నిద్ర పట్టకపోవటము, ఇలాంటివన్నీ కూడా సమస్యలు వస్తూ ఉంటాయి. ఉద్యోగ వ్యాపారాల్లో కూడా భారీగా నష్టాలు అనేవి జరుగుతూ ఉంటాయి. సాధారణంగా ఇలాంటి రోజుల్లో నాన్ వెజ్ మాత్రమే తినకూడదని అందరూ అనుకుంటా ఉంటారు. నాన్ వెజ్ తినకూడదని అందరికీ తెలిసినటువంటి విషయమే. కానీ నాన్ వెజ్తో పాటుగా వెజిటేబుల్స్లో కూడా అంటే కూరగాయల్లో కూడా కొన్ని రకాలైనటువంటి కూరలు వండకూడదు, తినకూడదని మనకు శాస్త్రాలు చెప్తున్నాయి. అందులో మనకు రేపు ఈ అధిక జ్యేష్ఠ పౌర్ణమి ఆదివారంతో కలిసి వచ్చింది. ఆదివారం అనగానే గబక్కన నాన్ వెజ్ గుర్తొచ్చింది అనమాట. కానీ ఈ రోజున పొరపాటును కూడా నాన్ వెజ్ అనేది వండకూడదు, తినకూడదు. నాన్ వెజ్తో పాటుగా ఇలాంటి ప్రత్యేకమైన కూరలు కూడా తినకూడదు. అది ఏంటనేది నేను పూర్తిగా మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు వింటే అన్ని విషయాలు చక్కగా వివరంగా అర్థమవుతాయండి. ఎందుకంటే ఇంట్లో ఆడవాళ్ళు ఏదైతే వండుతారో ఫ్యామిలీ మొత్తం కూడా అదే తినేస్తూ ఉంటారు. దీనివల్ల కుటుంబం మొత్తానికి కూడా సమస్యలు అనేవి వచ్చి పడుతూ ఉంటాయి. కాబట్టి ఆ వండకూడని కూరలేంటో, అలాగే వండాల్సినటువంటి కూరలేంటో, ఈ రోజున స్నానం చేసే నీటిలో ఏం వేసుకుని స్నానం చేయాలి, పూజ ఏ సమయంలో చేయాలి, ఎలాంటి పరిహారాలు పాటించాలి, పొరపాటున కూడా చేయకూడని పనులేంటి, చేయాల్సిన పనులేంటి, ఇలాంటి అన్ని విషయాలు కూడా నేను అన్ని వివరంగా చెప్తాను. కాబట్టి మీరు దయచేసి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు విని మరికొంతమంది మిత్రులకు వీడియో రీచ్ అవ్వటం కోసం వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. లైక్ చేసినప్పుడు కామెంట్స్ దగ్గర హైప్ వస్తుంది. అక్కడ మీ యొక్క పాయింట్స్ అనేవి కూడా యాడ్ చేసి మీకు తెలిసిన బంధుమిత్రులు కానీ ఫ్రెండ్స్ కానీ ఎవరన్నా ఉంటే వారికి కూడా షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది. కామెంట్ బాక్స్లో ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని కామెంట్ చేయటం వలన మీకంతా శుభం కలుగుతుంది. రేపు మే 31 ఆదివారంతో కూడుకొని ఈ అధిక జ్యేష్ఠ పౌర్ణమి రావటం చాలా గొప్ప విశేషము. కాబట్టి రేపు విష్ణుమూర్తి లక్ష్మీదేవి యొక్క పూజ అనేది ప్రతి ఒక్కరూ ఇంట్లో తప్పకుండా చేసుకోవాలి. ఇంకా మనకు ఆదివారంతో కలిసి వచ్చింది కాబట్టి రేపు సత్యనారాయణ స్వామి యొక్క వ్రతం చేసుకోవాలనుకునే వారికి ఇది ఒక గొప్ప అవకాశము. ఇలా మీరు చేసుకోవటం వలన ఆ ఇంట్లో సుఖశాంతులతో పాటుగా అష్టైశ్వర్యాలు అనేవి కూడా మీకు చెందుతాయి. మీకు బాగా కలిసి వస్తుంది. రావి చెట్టు సాక్షాత్తు విష్ణుమూర్తి స్వరూపం కాబట్టి రేపు మీరు దేవాలయానికి వెళ్ళినప్పుడు రావి చెట్టు దగ్గర ఒక దీపాన్ని వెలిగించండి. అలాగే కొంతమంది సంతానం లేక బాధలు పడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళు రావి చెట్టుకు ముడుపును కడితే మీకు ఖచ్చితంగా త్వరలోనే సంతాన ప్రాప్తి అనేది కలుగుతుంది. విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం కూడా మీకు త్వరగా కలిగి మీ యొక్క కోరికలన్నీ కూడా తప్పకుండా నెరవేరుతాయి. ఇంకా మీకు కుదిరితే రావి చెట్టు చుట్టూతా 11 సార్లు ప్రదక్షిణలు కూడా చేయండి.
అలాగే మీరు మర్చిపోకుండా ఈ పౌర్ణమి రోజున ఏం చేసినా చేయకపోయినా తులసి మొక్కను మాత్రం ఖచ్చితంగా పూజించండి. తులసి కోట దగ్గర చక్కగా శుభ్రం చేసుకొని ఒక చెంబుడు నీటిని సమర్పించి బియ్యపిండితో ముగ్గు వేసుకొని పసుపు కుంకుమలు చల్లుకొని తులసి చెట్టు దగ్గర దీపాన్ని వెలిగించి 5 లేదా 11 సార్లు ప్రదక్షిణలు చేస్తే మీ ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకొని మరీ కూర్చుంటుంది. అలాగే రేపు ఇంటికి ఒక ఉప్పు ప్యాకెట్ని తెచ్చుకుంటే మంచిది. లేదా ఇంట్లో మీకు ఆల్రెడీ ఉన్నటువంటి ఉప్పుతోనైనా సరే, అంటే మనకు రాళ్ళ ఉప్పు ఉంటుంది కదా, ఆ ఉప్పుని ఏంటంటే ఒక గాజు బౌల్లో కానీ మట్టి పాత్రలో కానీ ఒక గుప్పెడు ఉప్పును తీసుకొని దాని మీద చిటికెడంత పసుపు కుంకుమ, లవంగాలు, లక్ష్మీదేవి రూపాలు, మనకున్నటువంటి చెడును నెగిటివిటీని వెంటనే లాగేస్తాయి అన్నమాట. ఒక 5 లవంగాలను కూడా దాని మీద పెట్టేసేసి మీరు చేసినప్పుడు పూజ దగ్గర ఈ బౌల్ను కాసేపు పెట్టి తర్వాత ఈ బౌల్ని ఇంట్లో మొత్తం కూడా ప్రతి గదిలో కూడా ఒకసారి తిప్పి తర్వాత దీన్ని ఏం చేస్తారంటే ఇంటి ఈశాన్య మూలలో పెట్టేసేసేయండి. అలా ఆ రోజు మొత్తం కూడా అలా ఉంచేసేసేయండి. ఇలా చేయటం వలన మీ ఇంట్లో ఉన్నటువంటి నరదిష్టి, నెగిటివ్ ఎనర్జీ, ఆర్థిక పరమైనటువంటి సమస్యలు, అలాగే అప్పుల బాధలు ఏదన్నా ఉన్నా కూడా అవన్నీ పూర్తిగా తొలగిపోయి ఆ రోజంతా కూడా మీ ఇంట్లో ఉంచడం వలన మీ ఇంట్లో ఉన్నటువంటి చెడును మొత్తాన్ని కూడా ఇవి మొత్తం పూర్తిగా గ్రహించేస్తాయి. ఎందుకంటే మనకు ఉప్పు అంటే సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపము. అలాగే లవంగాలు చాలా శక్తివంతమైనవి, పసుపు కుంకుమలు పవిత్రమైనవి, మంగళకరమైనవి. ఇలా వీటన్నింటితో చేసే ఈ పరిహారం ఏంటంటే మనకున్నటువంటి ఎలాంటి సమస్యనైనా సరే వెంటనే లాగేసి మనకు ఆర్థికంగా కూడా మంచిగా ఎదిగేలాగా చేస్తుంది. కాబట్టి తప్పకుండా ఇలా చేయండి. ఎవరైతే ఆర్థిక సమస్యలతో, అప్పుల సమస్యలతో బాధపడుతున్నారో రేపు మీరు పూజ చేసేటప్పుడు విష్ణుమూర్తికి కానీ లేదా లక్ష్మీదేవికి కానీ 11 యాలుకలను పసుపు దారానికి గుచ్చి మాలలాగా సిద్ధం చేసి మీరు స్వామివారికి సమర్పించినట్లయితే లేదా అమ్మవారికైనా సమర్పించవచ్చు. అలా సమర్పిస్తే యాలుకల మాలను మీకున్నటువంటి ఆర్థిక సమస్యలు, అప్పుల సమస్యలన్నీ పూర్తిగా తొలగిపోతాయి. మీకు విపరీతంగా కలిసి వస్తుంది. ధన ద్వారాలు అనేవి తెరుచుకుంటాయి. అలాగే రేపు మీరు మీ ఇంటి ముందల కలబంద మొక్కను తీసుకొచ్చుకొని ఇంటి గుమ్మానికి బయట వైపు కట్టుకోవటం వలన పసుపు కుంకుమ బొట్లు పెట్టేసేసి కాసేపు పూజలో పెట్టి తరువాత మీ ఇంటి గుమ్మానికి బయట వేలాడ తీయటం వలన మీకు విపరీతంగా కలిసి వస్తుంది. ఏ ఇంట్లో కలబంద మొక్క ఉంటే ఆ ఇంట్లో కలుసుబాటు అనేది అద్భుతంగా ఉంటుందన్నమాట. కాబట్టి తప్పకుండా రేపు ఒక కలబంద మొక్కను వ్రేళ్లతో సహా పీకి మీ ఇంటి గుమ్మానికి బయట కట్టుకోండి. అసలు కలబంద మొక్క లేకపోతే రేపు ఇంట్లో పెంచుకోండి తెచ్చి. ఇలా చేయటం వలన మీ ఇంటికి బాగా కలిసి వస్తుంది. అలాగే ఈరోజు సాయంత్రం సమయంలో మీ ఇంటి గుమ్మానికి 2 వైపులా కూడా దీపాలు వెలిగించండి. అలాగే సాయంత్రం వేళ గుడికి వెళ్ళి గుడిలో లేదా మీ ఇంట్లో అంటే చంద్రుడి ముందల కానివ్వండి ఆవు నెయ్యితో దీపాలు వెలిగించండి. ఇలా చంద్రుడి వెలుగులో ఆ దీపాలు అనేవి వెలిగించి చంద్రుడికి నమస్కారం చేసుకొని ఆ చంద్రుని యొక్క కిరణాలు ఏవైతే ఉంటాయో అవి మీ యొక్క శరీరాన్ని తాకేలాగా ఆ వెలుగులో కాసేపు గడపటం వలన మానసిక ప్రశాంతత అనేది కలుగుతుంది. మీ ఒంట్లో ఉన్నటువంటి అనారోగ్య సమస్యలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి. ఎందుకంటే చంద్రుడు మనకు కనిపించేటటువంటి ప్రత్యక్ష దైవం కాబట్టి ఇలా చేయటం వల్ల మీకు అద్భుతంగా కలిసి వస్తుంది. మీ యొక్క కోరిక ఏదైతే ఉంటుందో ఆ కోరికను కూడా చంద్రుడి ముందు నుంచొని నమస్కారం చేసుకొని ఆ కోరిక తీరాలని చెప్పుకుంటే వెంటనే నెరవేరుతుంది. ఇంకా ఈ రోజున ఎవరైతే కటిక పేదరికంతో బాగా ఇబ్బంది పడుతున్నారో అలాంటి వాళ్ళు మర్చిపోకుండా యాలకులు ఉంటాయి కదండి మనకు వంటింట్లో, ఆ యాలకులను ఒక 5 తీసుకోండి. అలాగే కర్పూరం బిళ్ళలు మనకు స్వామివారికి హారతిస్తాం కదా, ఆ కర్పూరం బిళ్ళలు అనేవి ఒక 7 కర్పూరం బిళ్ళలు తీసుకోండి. అలా తీసుకొని వాటిని మీరు పూజ చేసేటప్పుడు పూజ గదిలో పెట్టుకొని తర్వాత పూజ పూర్తయిన తర్వాత ఒక పసుపు రంగు వస్త్రంలో కానీ లేకపోతే ఏదో ఒక వస్త్రంలో శుభ్రటి వస్త్రం తీసుకొని అందులో ఈ 5 యాలకులను 7 కర్పూరం బిళ్ళలను వేసేసి ఒక మూటలాగా కట్టేసేసి మీ బీరువాలో ధనం దాచుకునేటటువంటి ప్రదేశంలో ఈ మూటను పెట్టండి. ఇలా చేయటం వలన బీరువాలో మంచి సువాసనతో పాటుగా ఈ యాలకులు కర్పూరం బిళ్ళలు ఏవైతే ఉన్నాయో ఇవి ధనాన్ని విపరీతంగా ఆకర్షిస్తాయి. కొంతమందికి బీరువాలో నుంచి డబ్బు తీయటమే కానీ బీరువాలో ఒక డబ్బు వెళ్ళటం అనేది ఉండదు.
బంగారం కూడా తాకట్టులో ఉంటుంది. అలాగా ఆ బంగారాన్ని విడిపించుకోవటము డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది. అలాగే ఈ రోజున పూజ చేసేటప్పుడు ఎవరైతే కనకదార స్తోత్రం చదువుతారో ఆ ఇంట్లో కనక వర్షం అనేది కురుస్తుంది. వారికి సంవత్సరం అంతా, ఇంకా చెప్పాలంటే తరతరాలకు కూడా కూర్చొని తిన్న తరగని ఆస్తి ఐశ్వర్యాలు అనేవి మీ సొంతం అవుతాయి. మీకు ధనధాన్యాదులకు కానీ డబ్బుకు కానీ ఎలాంటి లోటు అనేది ఉండదు. లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అనేది చాలా సులభంగా లభిస్తుంది. అలాగే ఈ రోజున లక్ష్మీదేవిని తామర పూలతో పూజిస్తే చాలా మంచిది. లేదా గులాబీ పూలతోనైనా సరే మీరు పూజించుకోవచ్చు. చక్కగా ఆ తల్లికి గులాబీ పూలతో కానీ తామర పుష్పాలతో కానీ అలంకరణ చేసి, ఇంకా విష్ణుమూర్తికి ఎంతో ఇష్టమైనటువంటి తులసి మాలను స్వామివారికి సమర్పిస్తే మీ యొక్క కోరికలు ఏవైతే ఉంటాయో అలాంటివన్నీ తక్షణమే నెరవేరటంతో పాటుగా మీ యొక్క కష్టాలన్నీ కూడా త్వరగా తీరిపోతాయి. మీకు బాగా కలిసి వస్తుంది. పట్టిందల్లా బంగారంగా మారుతుంది. అలాగే రేపు పౌర్ణమి కాబట్టి మనకేంటంటే మంచి శక్తివంతమైన కిరణాలు అనేవి ఉంటాయి. కాబట్టి రేపు మీరు సాయంత్రం వేళలో అంటే 4 గంటల దగ్గర నుంచి 7 గంటల లోపు ఇలాంటి టయాల్లో ఏంటంటే వేప చెట్లు మీ ఇంటి దగ్గరలో ఉంటాయి కదా, అంటే బయట ఉండాలి, లోపల ఉండకూడదు. గుడి బయట కానీ ఇంటి బయట కానీ ఇలా ఉండాలి. ఈ వేప చెట్టు దగ్గర మీరేంటంటే మీ చేత్తో ఎడమ చేత్తో కాస్తంత ఒక స్పూను ఉప్పు రాళ్ళు, అలాగే ఒక స్పూను నల్ల ఆవాలను తీసుకొని మీ తల చుట్టూతా కుడి నుంచి ఎడమకు 3 సార్లు, ఎడమ నుంచి కుడికి 3 సార్లు తిప్పేసేసుకొని ఆ వేప చెట్టు మొదట్లో పడేయటం వలన మీకున్నటువంటి నరదిష్టి ఏదైతే ఉందో అదంతా పూర్తిగా తొలగిపోతుంది. ఎందుకంటే ఈ అమావాస్య తిథుల్లో, పౌర్ణమి తిథుల్లో మనకు అతేంద్రియ శక్తులు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. మనం చాలా పట్టించుకోని విషయం, కానీ నరదిష్టి అనేది ప్రతి మనిషి మీద కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఆ నరదిష్టి వల్లే ఇన్ని రకాల సమస్యలు అనేవి ఎదురవుతూ ఉంటాయండి. నరుల దిష్టికి నల్లరాళ్ళు సైతమే పగిలిపోతాయి. కాబట్టి ఆ నరదిష్టిని ఏముందలే అని చెప్పేసి మీరు పట్టించుకోకపోతే మాత్రం మీ జీవితం నరకం అవుతుంది. అది తీసేసుకోవటానికి ఈరోజు తప్పకుండా ఈ చిన్న పరిహారం అనేది చేయండి. అయితే రేపు పొరపాటున కూడా చేయకూడని కొన్ని పనులు ఉన్నాయి, గుర్తుంచుకోండి. రేపు ఆదివారం కదా అని చెప్పేసేసి మీరు ఎండెక్కేదాకా, అంటే సూర్యుడు వచ్చేదాకా మీరు నిద్ర అనేది పోవద్దు. ఎందుకంటే మనకు రేపు పౌర్ణమి కాబట్టి ఆదివారం అయినా సరే పొద్దున్నే నిద్ర అనేది లేవండి. ఇంకా ఈ రోజున పొరపాటున కూడా గోళ్ళు కత్తిరించటము, గోళ్ళు కొరుక్కోవటము, తలకు నూనె రాసుకోవటం ఇలాంటివి చేయకూడదు. ఇలా నూనె రాస్తే ఆయుష్ అనేది తగ్గిపోతుంది. తల స్నానం చేయాలి. మగవాళ్ళు షేవింగ్ కానీ క్రాఫ్ కానీ ఇలాంటివి చేయించుకోకూడదు. అలాగే ఈ పౌర్ణమి రోజున పొరపాటున కూడా నలుపు రంగు వస్త్రాలు అనేవి ధరించకూడదు. నష్టాల పాలవుతారు, నిందల పాలవుతారు, కష్టాల పాలవుతారు. ఇది గుర్తుంచుకోండి. ఇంకా ఈ పౌర్ణమి రోజున మీరు అప్పు తీసుకోవటం కానీ లేదా ఎవరికైనా అప్పు ఇవ్వటం కానీ ఇలాంటి పొరపాటు అనేది అస్సలు చేయకూడదు, గుర్తుంచుకోండి. ఇలా చేస్తే మాత్రం మీరు అప్పిస్తే మీ ఇంట్లో లక్ష్మీదేవిని వాళ్ళ ఇంటికి పంపించిన వాళ్ళు అవుతారు. అలాగే అప్పు తీసుకుంటే ఆ అప్పు అనేది ఎప్పటికీ తీరకుండా ఎప్పుడు కూడా అలాగే ఇబ్బంది పడాల్సినటువంటి పరిస్థితి అనేది వస్తుంది. అలాగే ఈ రోజున ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తల స్నానం చేయాలి. అంటే తల నీటితో కడుక్కోవాలి. కావాలంటే మీరు ఈరోజు ముందే షాంపూతో తల స్నానం చేయండి, కానీ రేపు షాంపూ పెట్టకుండా నీటితో తల అనేది కడుక్కోవాలి. ఈ రోజున స్నానం చేసేటటువంటి నీటిలో చిటికెడంత పసుపును కానీ, లేదా ఒక గుప్పెడు వేపాకులను కానీ, లేదా ఒక స్పూను పాల చుక్కనైనా సరే స్నానం చేసే నీటిలో వేసుకొని స్నానం చేయటం వలన మీ శరీరం మీద ఉన్నటువంటి మురికితో పాటుగా మీ జాతక దోషాలన్నీ కూడా కడుక్కొని పోతాయి. మీ దేహం అనేది వజ్రంలాగా మారుతుంది. మీ ముఖము శరీరం కాంతివంతంగా మారుతుంది. నిండు నూరేళ్ల ఆయుష్ అనేది కలుగుతుంది. కాబట్టి చక్కగా ఇలా స్నానం చేయండి. ఇది నదీ స్నానం, సముద్ర స్నానం అంత పవిత్రమవుతుంది. ఇక స్నానం చేసిన తర్వాత పసుపు రంగు వస్త్రాలు కానీ లేదా తెలుపు ఎరుపు రంగు కలిసినటువంటి వస్త్రాలు కానీ, ఈ రంగుల్లో ఉన్నటువంటి వస్త్రాలు ఈ పౌర్ణమి రోజున మీరు ధరించడం వలన మీకు బాగా కలిసి వస్తుంది. అంటే మీరు చేసేటటువంటి పూజకు మంచి ప్రతిఫలం రావటము, మీ భర్త సంపాదన పెరగటం, భర్త ఆయుష్ పెరగటం, మీకు ఆరోగ్యము, ఒక మంచి పాజిటివ్ వైబ్రేషను, ఇంట్లో మనశ్శాంతి, సుఖ సంతోషాలు అనేవి కలుగుతాయి. మనకు రంగుల వస్త్రాలు అనేవి కూడా ఇలాంటి తిథుల్లో చాలా ప్రత్యేకమైనటువంటి ప్రాముఖ్యతను పోషిస్తాయి. అంతేకాని ఈ రోజున నలుపు రంగు బట్టలు అనేవి పొరపాటును కూడా ధరించకూడదు. ఇలా వేసుకొని ఆడవాళ్ళు ఏంటంటే మెడలో నల్ల పూసలు ధరించటము,
అలాగే కాళ్ళకు పసుపు రాసుకోవటము, మెట్టెలు పెట్టుకోవటము, నుదుటిన కుంకుమ బొట్టు పెట్టుకోవటము, పాపిట్లో కుంకుమ బొట్టు పెట్టుకోవటము, చేతులకు మట్టి గాజులు వేసుకోవటము, తల్లో పువ్వులు పెట్టుకొని ఇలా పూజ చేస్తే బాగా కలిసి వస్తుంది. అలాగే ఇల్లంతా కూడా ఉప్పు నీటితో శుభ్రంగా తుడవాలి. ఇక తర్వాత ఇల్లంతా కూడా పసుపు నీటిని చల్లితే ఇల్లంతా పవిత్రం అవుతుంది. తర్వాత ఇంట్లో ధూపం వేయండి. దుష్ట శక్తులన్నీ కూడా ఆ పొగ రూపంలో బయటికి పారిపోతాయి. తప్పనిసరిగా ఇంట్లో పాలు పొంగించండి ఈ పౌర్ణమి రోజున. ఇలా పాలు పొంగించడం వల్ల మీ ఇంట్లో సిరి సంపదలు కూడా పొంగి పొర్లుతాయి. అలాగే సాయంత్రం చంద్రుడి యొక్క కిరణాలు తాకేలాగా గ్లాసుడు పాలల్లో ఒక చిన్న బెల్లం ముక్కను వేసి కాసేపు అలా ఉంచేసేసి నమస్కారం చేసుకొని ఇంట్లో వాళ్ళందరూ కూడా ఆ పాలను స్వీకరిస్తే మీకు ఆరోగ్యం అనేది బాగుంటుంది. అలాగే బాగా కలిసి వస్తుంది. అలాగే ఇంటి గడపలకు కూడా పసుపు రాసుకొని కుంకుమ బొట్లు పెట్టుకోవాలి. ఇంటి గుమ్మానికి బయట కూడా చక్కగా నీటితో శుభ్రంగా కడిగి బియ్యం పిండితో ముగ్గులు వేసుకొని పసుపు కుంకుమలు చల్లుకోవాలి. ఇంటి గుమ్మానికి బయట అలాగే ఇంటి లోపల పూజ చేసేటప్పుడు తప్పనిసరిగా ఇట్లా బియ్యం పిండితో ముగ్గు వేసుకోవాలి. లేకపోతే మీరు చేసేటటువంటి పూజలన్నీ కూడా వృధా అవుతాయి. చాలామంది చాక్ పీసులతో ముగ్గులు వేస్తూ ఉంటారు. అలా ఎప్పుడూ కూడా వేయకూడదు. ముగ్గు పిండితో కానీ బియ్యం పిండితో కానీ వేయాలి. తర్వాత ఈరోజు ఆవును పూజిస్తే చాలా మంచిది. గోవుకు ఆహారంగా అరటి పండును కానీ బెల్లం ముక్కను కానీ ఇలా ఏదైనా సరే తినిపించి గోవుకు పూజ చేస్తే 33 కోట్ల మంది దేవతల యొక్క సంపూర్ణ అనుగ్రహం అనేది కలుగుతుంది. అలాగే ఈ అధిక మాసములో 33 మంది దేవతలను పూజిస్తారు. అందుకే పూజ ముగిసిన తర్వాత 33 అరిసెలను లేదా ఏదైనా స్వీట్స్ 33 కానీ ఒక పాత్రలో కానీ లేదా ఒక ప్లేట్లో కానీ ఉంచేసి బ్రాహ్మణులకి లేదా పేదవారికి ఎవరికైనా మీరు దానంగా ఇవ్వటం వలన ఆ లక్ష్మీనారాయణుల యొక్క అనుగ్రహంతో మీకు బాగా కలిసి వస్తుంది. కాబట్టి ఈ రోజున మీరు పూజ చేసేటప్పుడు గుర్తుంచుకొని ఇట్లా 33 అరిసెలను కానీ లేదా 33 స్వీట్లను కానీ ఇలా ఏదైనా సరే మీరు పూజలో ఉంచుకొని వాటిని తర్వాత పూజ పూర్తయిన తర్వాత మీరు ప్రసాదంగా స్వీకరించి మిగిలిన వారందరికి కూడా పంచండి. ఇలా చేయటం వలన మీకు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఇక చివరిగా స్వామివారికి ఎంతో ఇష్టమైనటువంటి పచ్చ కర్పూరంతో కానీ ముద్ద కర్పూరంతో కానీ హారతి ఇవ్వండి. ఇలా పూజ చేస్తే మాత్రం ఇక మీకు తిరుగులేని అదృష్టము రాజయోగం అనేది పడుతుంది. ఇక ఈ రోజున మీరు చేసేటటువంటి ఈ పూజలు కానీ పరిహారాలు కానీ దైవానికి చెందాలి అనంటే మాత్రం ఈ రోజున ఇంట్లో ఆడవాళ్ళు పొరపాటును కూడా ఈ కూరలను వండొద్దు. ఎందుకంటే ఇక్కడ కూర విషయమే కాదండి, కూరలతో పాటుగా ఇప్పుడు మనం చెప్పుకునేటటువంటి విషయాలు మొత్తం కూడా మీకు ముఖ్యం అన్నమాట. ఇలా పూజ చేసుకోవటం వల్ల మీకు బాగా కలిసి వస్తుంది. ఉదయం 10 గంటల లోపు పూజ చేసుకోండి. సాయంత్రం అయితే 5 నుంచి 6 గంటల మధ్యలో మీరు పూజ చేసుకోండి. ఇలా చేసుకోవటం వలన ఆ సమయంలో లక్ష్మీదేవి భూలోకాన సంచరిస్తుంది. కాబట్టి మీరు చేసే పూజలకు కోటి రెట్ల పుణ్య ఫలితం అనేది కలుగుతుంది. కాబట్టి తప్పనిసరిగా ఈ రోజున ఇంట్లో పూజ అనేది ప్రతి ఒక్కరూ కూడా చేసుకోండి. ఒక చిన్న బెల్లం ముక్కను నైవేద్యంగా పెట్టుకున్నా కూడా సరిపోతుందన్నమాట. ఇక వండకూడని కూరలు అనేవి ఇప్పుడు మనం క్లియర్గా చూసేద్దాము. ఈ కూరలకు గ్రహాలకు అనేవి చాలా దగ్గర సంబంధం అనేది ఉంటుంది. కూరలు అంటే మనం తినేటటువంటి ఆహారం ఏదైతే ఉంటుందో అది మన యొక్క జీర్ణ వ్యవస్థ మీద, మన యొక్క బరువు పెరుగుదల మీద, మనకు ఆరోగ్యం మీద మంచి ప్రభావం అనేది చూపిస్తుంది. ఈ రోజుల్లో చిన్న వయసుల్లోనే షుగర్లని, బీపీలని, థైరాయిడ్లని, గ్యాస్ ప్రాబ్లమ్స్ అని ఇట్లా ఎన్నో రకాల అనారోగ్య సమస్యలతో మనశ్శాంతి లేకుండా జనం నరకం అనుభవిస్తున్నారు. అలాంటి పరిస్థితి మీకు రాకూడదు. రోజున ఆదివారం అని ముఖ్యంగా అందరూ ఏంటంటే మార్కెట్కి వెళ్ళేసి నాన్ వెజ్ తెచ్చుకుందామని చెప్పేసి అనుకుంటా ఉంటారు. ఈ రోజున గుర్తుపెట్టుకోండి, నాన్ వెజ్ షాపుల జోలి పొరపాటును కూడా పోవద్దు. ఇది మీరు గుర్తుంచుకోండి. నాన్ వెజ్తో పాటుగా కొన్ని రకాల కూరలు తినకూడదు. అది కూడా ఇక్కడ నేను చెప్తాను. ఇక చికెన్ కానీ, మటన్ కానీ, చేపలు కానీ, ఎండు చేపలు, పీతలు, నత్తలు, రొయ్యలు, ఆఖరికి కోడిగుడ్డు కూడా మనకు మాంసాహారమే. కాబట్టి ఈ రోజున నాన్ వెజ్ని ఎట్టి పరిస్థితుల్లో వండొద్దు, తినొద్దు. ఇది గుర్తుంచుకోండి. ఆదివారం కాబట్టి ఇంత గట్టిగా చెప్పాల్సి వస్తుంది కాబట్టి ఇది గుర్తుంచుకోండి. తర్వాత పొట్లకాయ. ఈ రోజున పొట్లకాయలను పొరపాటును కూడా వండొద్దు, తినొద్దు. కాదు కూడదని తింటే దరిద్రం పట్టి పీడిస్తుంది. ఇక దుంపలు, అవి చిలకడ దుంపలు కానివ్వండి, స్వీట్ పొటాటోస్ కానివ్వండి, పొటాటోస్ కానివ్వండి, కందలు కానివ్వండి, ఇలాంటివి ఏవైనా సరే చాలామంది దుంపలను ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు ఫ్రైల్లాగా, చిప్స్లాగా తినటానికి. కానీ ఈ రోజున వాటిని వండొద్దు, తినొద్దు. ఇక ముల్లంగి అంటే పచ్చడి కానివ్వండి, సాంబారుల్లో వేసుకుంటే మంచి టేస్ట్ వచ్చిద్ది. కానీ ఈ రోజున ముల్లంగిని
కూరగాయలను కూడా పక్కన పెట్టేసేసేయండి. ఇలా తినటం వలన చాలా ఇబ్బందులు ఎదురవుతాయి. అలాగే ఈ పౌర్ణమి రోజున కాకరకాయలను పొరపాటున కూడా వండొద్దు, తినొద్దు. మీరు కాకరకాయలు వండినా తిన్నా కూడా కోరి కోరి కష్టాలను కొనుక్కున్నట్లే అవుతుంది. ఇక చిక్కుళ్ళు, అవి విత్తనాల చిక్కుళ్ళు కానివ్వండి, లేదా మనకు బీన్స్ రూపంలో ఉండేవి కానివ్వండి, ఇలా చిక్కుడుకాయలు కానివ్వండి, ఇలా ఏవి కూడా చిక్కుడు జాతికి సంబంధించిన వేటిని కూడా ఈ పౌర్ణమి రోజు వండొద్దు, తినొద్దు. కాదు కూడదని తింటే చిక్కుల పాలైపోతారు. ఇక తరువాత ఎర్ర కందిపప్పు, మీరు మామూలు పప్పును వండుకొని తినొచ్చు, బాధ లేదు. కానీ మనకు ఎర్ర కందిపప్పు అవి త్వరగా ఉడికిపోతాయి అని చెప్పేసి చాలామంది కూడా ఈ రోజుల్లో ఎర్ర కందిపప్పు వాడుతున్నారు. కానీ ఈ రోజున ఎర్ర కందిపప్పును వండొద్దు. ఇక నిలవ పచ్చళ్ళు అంటే జాడీల్లో ఉన్నటువంటి పచ్చళ్ళు, మామిడికాయ పచ్చళ్ళు, ఉసిరికాయ పచ్చళ్ళు ఇలాంటివి ఉంటాయి కదా, ఈ రోజున వీటికి కూడా పూర్తిగా దూరంగా ఉండండి, అనారోగ్య సమస్యలు వస్తాయి. ఇక మష్రూమ్స్, ఆదివారం కాబట్టి మష్రూమ్స్ తెచ్చుకుందాం అనుకుంటారు, కానీ ఇవి కూడా నాన్ వెజ్తో సమానం కాబట్టి వీటిని వండొద్దు, తినొద్దు. ఇక క్యాబేజ్ కానివ్వండి, క్యాలీఫ్లవర్ కానివ్వండి, బ్రోకలీ కానివ్వండి, ఇలాంటివి కూడా ఈ పౌర్ణమి తిథి రోజున వండొద్దు, తినొద్దు. ఎందుకంటే ఇవి రుచికి చాలా ఘాటుగా నాన్ వెజ్ రుచిని పోలి ఉంటాయి. వీటి వల్ల ఏంటంటే కొన్ని రకాలైనటువంటి అనారోగ్య సమస్యలు అంటే థైరాయిడ్ కానివ్వండి, లేదా గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ కానివ్వండి, ఇలాంటివి ఎక్కువయ్యే అవకాశం అనేది ఉంటుంది. గ్రహాల వ్యతిరేకతను కూడా ఇవి మనకు పెంచుతాయి కాబట్టి ఈ రోజున ఇలాంటి కూరగాయలను కూడా పొరపాటున వండొద్దు, తినొద్దు. ఇంకా ఇందాక చెప్పుకున్నట్లుగా నాన్ వెజ్, చికెన్ కానీ, మటన్ కానీ, ఫిష్ కానివ్వండి, ఆఖరికి కోడిగుడ్లు కూడా మనకు నాన్ వెజ్ తోటే సమానము. చాలామంది కోడిగుడ్డును శాకాహారం అంటారు. కోడి పెడితేనే గుడ్డు వస్తుంది, కానీ అది ఏదైనా చెట్టు కాయట్లేదు కాబట్టి అది కూడా మాంసాహారం. కాబట్టి ఇలా నాన్ వెజ్కి సంబంధించిన ఏవి కూడా తినొద్దు, గుర్తుంచుకోండి. ఇప్పుడు మనం చెప్పిన ఈ కూరలు తప్ప మీరు మిగిలినవి అన్నీ తినొచ్చు. మీకు కుదిరితే ఒక పూట ఉపవాసం ఉండి సాయంత్రం చంద్రుడిని చూసిన తరువాత భోజనం చేయొచ్చు. ఉపవాసం పూర్తిగా ఉండలేని వారు అల్పాహారాన్ని తీసుకోవచ్చు. అంటే పాలను, పండ్లను, అలాగే ఏదైనా కూరగాయలను సలాడ్స్ లాగా కానివ్వండి, అంటే ఉప్పు, కారాలు, మసాలాలు ఇవి తక్కువగా వేసుకొని చక్కగా పండ్లను కూడా మీరు ఆహారంగా తీసుకోవచ్చు అన్నమాట. ఏదన్నా పండ్ల రసాలను కూడా తాగొచ్చు. ఇలా తాగటం వలన, పండ్లను తినటం వలన మనకు ఏంటంటే ఒక సాత్విక ఆహారము, మనకు అనారోగ్య సమస్యలు కూడా తగ్గుతాయి. శరీరం లోపల కూడా మంచి రిపేరింగ్ అనేది జరుగుతుందన్నమాట. కాబట్టి అప్పుడప్పుడు ఇలాంటి ప్రత్యేకమైనటువంటి రోజుల్లోనైనా సరే మనము ఇట్లా ఉపవాసం అనేది చేయటం వలన కనీసం ఒక్క పూటైనా సరే, అంటే పొట్టను ఖాళీగా ఉంచటం వలన మీ అందరికీ తెలియని రహస్యం ఏంటంటే మన యొక్క ఆయుష్ అనేది పెరుగుతుందన్నమాట. చాలామంది ఎప్పుడు తింటేనే శక్తి వస్తుంది అనుకుంటారు, కానీ తినకుండా ఉంటేనే మంచిది. కొంతమంది అనారోగ్య సమస్యలతో ఏంటంటే ఏదైనా కాస్త టాబ్లెట్స్ అలాంటివి వాడాల్సి వచ్చింది. అలాంటి వారు మీరు అల్పాహారం ఇప్పుడు మనం చెప్పినట్లుగా డైట్లో తీసుకోవచ్చు అనమాట. పాలు, పండ్ల రసాలు, లేదా ఏదైనా కాస్త టిఫిన్ లాంటివి ఇలాంటివి చేసుకుని మీరు తినొచ్చండి. ఇబ్బంది అయితే ఏమీ లేదు. పూర్తిగా ఆరోగ్యం అంతా బాగుండి మాకు ఇబ్బంది లేదు అని అనుకున్న వాళ్ళు ఒక్క పూటైనా ఉపవాసం అనేది చేసే ప్రయత్నం అనేది చేయండి. ఇలా చేయటం వలన ఈ అధిక జ్యేష్ఠ పౌర్ణమి రోజున విష్ణుమూర్తి, లక్ష్మీదేవి యొక్క సంపూర్ణ అనుగ్రహంతో మీకు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఇంట్లో తప్పనిసరిగా దీపారాధన ఆవునేతితో చేసుకోండి. ఇలా ఈరోజు ఆవునేతితో దీపారాధన చేస్తే మీకు బాగా కలిసి వస్తుంది. మీరు పట్టిందల్లా బంగారంగా మారుతుంది. కాబట్టి మనం చెప్పినటువంటి పూజలు, పరిహారాలు, నియమాలు ఇలాంటివన్నీ మీరు పాటిస్తే ఇక మీకు తిరుగు అనేది ఉండదు. అర్థమైంది కదండి ఈ రోజున వండకూడని కూరలేంటి, వండుకోవలసిన కూరలేంటి, ఎలాంటి పరిహారాలు పాటించాలి, పూజ ఏ సమయంలో చేయాలి, అలాగే ఈ రోజున పొరపాటున కూడా చేయకూడని పనులేంటి, చేయాల్సిన పనులేంటి, స్నానం చేసే నీటిలో ఏం వేసుకొని చేయాలి, ఏ రంగు వస్త్రాలు ధరించాలి, ఉప్పుతో చేయాల్సినటువంటి పరిహారము, ఇలాంటివన్నీ కూడా ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇంకా మీకు చెప్పాలంటే సాయంత్రం పూట ₹1 బెల్లం తీసుకొని చంద్రుడి ఎదురుగా నుంచొని మీ చేత్తో పట్టుకొని సంకల్పం చెప్పుకొని మీకు ఆర్థికంగా బాగా కలిసి రావాలి, సొంతింటి కల నెరవేరాలి, వ్యాపారంలో బాగా కలిసి రావాలంటే చంద్రుడి ముందల ₹1 పట్టుకొని నుంచొని నమస్కారం చేసుకుంటే మీ యొక్క కోరిక అనేది తప్పకుండా నెరవేరుతుంది. తర్వాత ఆ రాత్రి అంతా కూడా ఆ ₹1 బిళ్ళను ఆరు బయట అలాగే ఉంచేసి చంద్రుడి కిరణాలు పడేలాగా మరుసటి రోజు ఉదయాన్నే ఆ రూపాయిని కడగకుండా మీ ఇంటి లోపల బీరువాలో కానీ, మీ జేబులో కానీ, పర్సులో కానీ పెట్టుకుంటే విపరీతంగా ధనం అనేది దూసుకు వస్తుంది. కాబట్టి ఇలాంటి పరిహారాలు చాలా పవర్ఫుల్గా పనిచేస్తాయి. కాబట్టి చక్కగా ఇలా చేయండి.
అర్థమైంది కదండి. మన వీడియో మీకు చాలా బాగా ఉపయోగపడుతుందని చెప్పేసి నమ్ముతున్నాను. కాబట్టి తప్పకుండా వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. లైక్ చేసినప్పుడు కామెంట్స్ దగ్గర హైప్ వస్తుంది. అక్కడ మీ యొక్క పాయింట్స్ అనేవి యాడ్ చేసి మీకు తెలిసిన ఫ్రెండ్స్కి కూడా షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది. కామెంట్ బాక్స్లో ఓం నమో భగవతే వాసుదేవాయ అనే కామెంట్ చేయటం వలన మీకు విపరీతంగా కలిసి వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరో మంచి విశేషంతో మళ్ళీ కలుద్దామండి. సర్వేజన సుఖినో భవంతు. ధన్యవాదములు.